దేశ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు వెన్నెముక లాంటివని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యువత కళలకు, ఆవిష్కరణలకు ఎంఎస్ఎంఈ రంగం గొప్ప వేదికగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 100 యూనికార్న్ సంస్థలు వెలుగులోకి రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. మచిలీపట్నంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు ద్వారా కొత్త పారిశ్రామిక శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర గనుల, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోర్టు ప్రారంభానికి ముందే పరిసర ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొన్న కమిషనర్ పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. అక్రమ నిర్మాణాలు, రోడ్ల ఆక్రమణలు, రెవెన్యూ, ఇంజనీరింగ్, ప్రజారోగ్య శాఖలకు సంబంధించిన సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు దారుణంగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. పిల్లలను కనమని చెప్పే ముందు వారిని పెంచి పోషించే బాధ్యత ఎవరు తీసుకుంటారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేవని, పౌష్టికాహారం లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 3, 4 బిడ్డలకు నగదు ప్రోత్సాహకాలకు బదులు భూములు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ నగరంలో అన్నా క్యాంటీన్లలో ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. అంబేద్కర్ కళావేదిక ప్రాంగణాన్ని పరిశీలించి ప్రాంగణం పూర్తిగా పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా కొనసాగుతున్న పాలన పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా మారిందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించారని, మెరిట్ లిస్టు ప్రకటించకుండా నియామకాలు నిర్వహించడం అన్యాయమన్నారు. రాజధాని అమరావతి పేరుతో భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ నష్టపోయే పరిస్థితిలోనే ఉన్నారని, పరిశ్రమల పేరుతో భూముల వ్యవహారంలో కూడా అవినీతి జరుగుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం, రాష్ట్రం ఒకరిపై ఒకరు నెట్టేస్తున్నారని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ చెప్పుకున్న వారు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారని విమర్శలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ కోసం ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి వి సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారంలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకువెళ్లాలని అన్నారు. ఈ సీజన్లోనే గరిష్ట ఉష్ణోగ్రత తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు నమోదైందని పేర్కొన్నారు. 13 జిల్లాల్లో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 50 తీవ్రత, 205 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.